గత కొన్ని వారాలుగా మనము నిర్గమకాండం 31 అధ్యాయం అవడం లేదు, ఆగిపోతూ ఉంది. అందుకే ఈ శుక్రవారం మరి నిర్గమకాండం 31 అధ్యాయం వివరణ ఆలోచన చేయాలని బలంగా వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నిర్గమకాండం 31 అధ్యాయం ఆగిపోతుంది. ఎందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండము 31 అధ్యాయం ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి 30 అధ్యాయాలు చూసాం. మరొక 10 అధ్యాయాలు ఉన్నాయి ఈ నిర్గమకాండం చివరికి. ఈ దినాన ఈ 31 అధ్యాయం చిన్న అధ్యాయం, అంటే మిగతా వాటితో పోలిస్తే 18 వచనాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ నిర్గమకాండం 31 అధ్యాయాన్ని మనము ఆలోచించేద్దాం. ఇది 3 భాగాలుగా నేను ఇక్కడ రాశాను. చూడండి, అసలు నిర్గమకాండం 31 అధ్యాయం ఉద్దేశం చెప్తాను. చూడండి, దేవుని గుడారపు నిర్మాణంలో ఎవరిని ఏర్పరచాలో ముందే తెలియజేయట. అంటే మోషేకి దేవుడు ఏం చెప్తున్నారంటే, అసలు ప్రత్యక్ష గుడారము ఎవరు కట్టాలో కూడా ముందే చెప్తున్నాడు మోషేకి దేవుడు. అంటే అందరూ కడితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రత్యక్ష గుడారం కట్టాలి అంటే దేవుడు కొన్ని గుణలక్షణాలు కలిగిన వ్యక్తులను ఎన్నుకుంటాడు. ఈరోజు చూడండి, అన్ని పనులు ఒకరు చెయ్యరు, కానీ కొన్ని స్టాండర్డ్ పనులు చేయాలంటే పలానా వ్యక్తి ఉంటేనే జరుగుతుందండి అంటారు. మీరు కూడా ఆ వ్యక్తి అయితే చేయగలడండి అని మనకు నమ్మకం. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ప్రత్యక్ష గుడారములో మోషే నాయకుడు మాత్రమే, మోషే నడిపించగల నాయకుడు మాత్రమే. చూసారా, కొన్ని బాధ్యతలు మోషేకి కూడా దేవుడు ఇవ్వలే. ఇప్పుడు మోషేకి ఏమంటాడంటే, మోషే నేను ఒక ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఇద్దరు ఏం చేస్తారంటే, ప్రత్యక్ష గుడారములో ఏవే వస్తువులు ఉంటాయి జనరల్గా ప్రత్యక్ష గుడారంలో బయట నుంచి మనం చూస్తే దహన బలిపీఠం ఉంటుంది. బయట దహన బలిపీఠము పక్కన బలి అర్పించిన తర్వాత గంగాలం ఉంటుంది. ఇప్పుడు దహన బలిపీఠము గంగాలము లోపలికి వెళ్తే బల్ల, రొట్టెల బల్ల ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల, ఆ ధూపవేదిక, దీపవృక్షము, అలాగే మందసం మీద కరుణాపీఠము, ఇలా ఇవన్నీ కూడా తయారు చేసిన బాధ్యత ఎవరికి అప్పగించాలో దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే 31 అధ్యాయం ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, అసలు ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులు ఎవరు ఎలా చేయాలో, దాని నిర్మాణం ఏంటో చేసే వ్యక్తుల్ని దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. అది జనరల్ నాలెడ్జ్ బిట్. అది అంటే బైబిల్ జనరల్ నాలెడ్జ్ బిట్. ప్రత్యక్ష గుడారము ఎవరి చేత నిర్మాణం చేయబడింది, ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఈరోజు మాట్లాడతారు. కాబట్టి దీనిలో 3 భాగాలు రాశాను నేను. మొట్టమొదటి భాగం చూడండి, నిర్గమకాండం 31 అధ్యాయం మొదటి 11 వచనాలు. ఈ 11 వచనాల్లో ఏముంటుంది అంటే, దేవుని సాక్ష్యపు మందసములో బెసలేలు అతనితో పాటు అహోలియాబు ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకునేటట్టుగా అక్కడ మనకి తెలియజేస్తాడు. ఇక్కడ నెంబర్ 2 నిర్గమకాండం 31 అధ్యాయం 12 నుండి 17 వచనాల్లో ఉంటుంది. ఈ 12 నుంచి 17 వచనాల్లో ఏ భాగం అంటే, విశ్రాంతి దినమును ఏం చేయాలి, ఆచరించాలి అన్న గురించి మాట్లాడతాడు ఇక్కడ దేవుడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. చివరిగా ఒకే ఒక వచనం, నిర్గమకాండము 31 అధ్యాయం 18వ వచనం మాత్రమే దేవుడు 2 రాతి పలకలు ఇస్తాడు మోషేకి. ఇది మనందరూ చాలాసార్లు వింటారు మీరు. ఆ 2 రాతి పలకలు దేవుడు సీనాయి కొండ మీదకి పిలిచి మోషేకి ఇస్తాడు. 40 రోజులు పైన మోషే ఉంటాడు, ఉపవాసం ఉండి ఆ 2 రాతి పలకలు కిందకి తీసుకుని రావడానికి ఆలోచన చేస్తాడు ఇక్కడ మోషే. రైట్, ఇప్పుడు ఈ 3 భాగాలను మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి భాగం నిర్గమకాండం 31 మొదటి 11 వచనాలు చదువుదాం. చూడండి, నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషేతో. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో చెప్తున్నాడు మోషేకి. మోషే, నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానంటే ముందు యూదా గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మ చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో అద్భుతమైన గోత్రం, ఒక వ్యక్తి ఏమో అల్పగోత్రం. ఎందుకు అల్పగోత్రం అన్నానో చెప్తాను నేను. ఒక వ్యక్తిని బెసలేలు ఏ గోత్రం? యూదా గోత్రపు సింహం ఎవరు అంటే, యేసుప్రభు ఏ గోత్రంలో అయితే పుట్టారో ఆ గోత్రంలో నుంచి ఒకరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి పేరు బెసలేలు. అసలు బెసలేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని నీడలో అని అర్థం.
తెలుగులో. బెసలేలు అన్న పేరుకు అర్థం దేవుని నీడలో ఉన్నటువంటి వాడు, దేవుని నీడలో అన్న మాటకు అర్థం వస్తుంది. రైట్. రెండో వ్యక్తి దాను గోత్రానికి చెందినవాడు. ఒక వ్యక్తి ఏ గోత్రం? యూదా. రెండో వ్యక్తి దాను గోత్రం. అసలు దాను ఎవరికి పుట్టాడో తెలుసా మీకు? రాహేలుకి కాదు, రాహేలుకి దాసినిచ్చాడా? బిల్హా. లేయాకి దాసి పేరు జిల్ఫా. ఇప్పుడు రాహేలుకు దాసినిచ్చాడు. రాహేలు దాసి పేరు బిల్హా. ఆ బిల్హాకి పుట్టినవాడు దాను. అంటే ఒకవేళ రాహేలుకు పుడితే ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ రాహేలు దగ్గర పని చేసుకునే ఒక ఆవిడికి, ఆ పని చేసుకునే బిల్హాకి పుట్టాడు దాను. అలాంటి దాను గోత్రం నుంచి వచ్చినవాడు అహోలియాబు. చూసారా? ఆ అహోలియాబు తండ్రి పేరు అహీసామా అని ఉంటుంది గ్రంథంలో. అంటే ఒక వ్యక్తి ఏమో ఉన్నతమైన యేసుప్రభు పుట్టిన గోత్రంలో పుట్టినవాడు, మరొక వ్యక్తి ఒక దాసికి పుట్టినవాడు. చూసారా ఆ ఇద్దరిని దేవుడు ఏర్పాటు ఎలా ఉందో? అందుకే మనుషులు ఉన్నతము అంటే ఒక విషయం అర్థమవుతుంది. నేను గొప్పవాణ్ణి అనుకున్న వాడిని దేవుడు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఒక్కొక్కసారి కనబడదు. ఎందుకు అల్పమైన గోత్రాన్ని దేవుడు ఎన్నుకునే అవకాశం ఉంటుంది అంటే, ఒక ఉన్నతమైన గోత్రం వాడితో ఎవరిని కలిపాడు దేవుడు? లెక్కలోకి రాని గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, దాను గోత్రం. యోధా గోత్రంకి ఉన్నంత ఇంపార్టెన్స్ దీనికి ఉండదు, కానీ ఒక వ్యక్తి యోధా గోత్రం, మరొక వ్యక్తి అతనికి సహాయం ఎవరు? దాను గోత్రం. ఇప్పుడు బెసలేలు అనే పేరుకి అర్థం ఏమన్నా? దేవుని నీడలో. అహోలియాబు అనే పేరుకి అర్థం తండ్రి గుడారము అని అర్థం. అంటే పరమ తండ్రి గుడారము, ఆయన గుడారములో ఉన్నటువంటి పరిస్థితి నాది అని ఒక పేరు అర్థం వస్తుంది. తండ్రి గుడారము అని పేరు అర్థం అహోలియాబు. దేవుని నీడలో ఉన్నటువంటి వాడిని చూసారు, రెండు ఒకలాంటిగా సుమారుగా. దేవుని నీడ అంటే ఆయన కింద ఉన్నటువంటి వాడు, దేవుని నీడలో పెరుగుతున్నవాడు. గుడారంలో ఉన్నటువంటి వాడు, దేవుని సన్నిధిలో పెరుగుతున్నవాడు. అంటే సుమారుగా బెసలేల్ అన్న అహోలియాబు అన్న దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క గుడారములో పెరిగినటువంటి వాళ్ళే ఇద్దరు అని అర్థాన్ని ఇస్తున్నాయి వాళ్ళ పేర్లు. రైట్. ఇక్కడ ఒక మాట, ప్రారంభ వచనం, 2వ వచనం. నేను యూదా గోత్రంలో హూరు మనమడు. ఈ బెసలేలు ఎవరికి మనవడు? హూరు. తండ్రి పేరు ఊరు. అమ్మా, ఇప్పుడు ఎవరికి మనవడు అన్నారు మీరు? హూరు మీకు గుర్తున్నాడా? ఎవరికైనా హూరు గుర్తున్నారా? బాగా గుర్తుంటే మనం నిర్గమకాండం 31లో ఉన్నాం కదమ్మా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో హూరు కనబడతాడు. ఎక్కడ చూడండి, గుర్తు చేస్తాను మీ అందరికీ. అమాలేకీయులతో యుద్ధం అవుతుంటే పైన అంటే యుద్ధం చేస్తాడు. పైన మోసే ప్రార్థన చేస్తుంటాడు, కిందన యెహోషువ యుద్ధం చేస్తుంటాడు. అయితే మోసే చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలిచిరి, మోసే చేతులు దించితే అమాలేకీయులు గెలిచిరి అని రాసి ఉంటుంది. ఏంటి మోసే చేతులు పైకెత్తడం అంటే ఎంతకన్నా ఎత్తుతాడు మోసే? అందుకని మోసే చేతులు బరువెక్కిపోతే ఒక పక్క అహరోను పట్టుకుంటాడు చేతుల్ని, ఒక పక్క హూరు పట్టుకుంటాడు. అక్కడ కనబడతాడు హూరు మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అసలు హూరు కుటుంబం నుంచి వచ్చిన వాడే బెసలేలు. అంటే దేవుని ఏర్పాటు చూడండి ఎలాగుందో. తాతగా ఒకప్పుడు తాత ఎంత బాగా చేశాడో తాతను జ్ఞాపకం చేసుకున్నాడు. తాత మందిరంలో చాలా బాగా పనిచేశాడు, లేదా తాత దేవుని పనిలో ఉన్నటువంటి వాడు. అలాంటి మనవడిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, బెసలేలు. ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి. మనం అనుకుంటాం, ఇక్కడ చదువుతున్నప్పుడు హూరు క్యారెక్టర్ ఎక్కడ కనబడిందంటే 17వ అధ్యాయంలో. ఒక పక్క అహరోను పట్టుకుంటాడు మోసే చేతుల్ని, ఒక పక్క హూరు పట్టుకుంటాడు. చదువుదాం ఒక్కసారి వెళ్ళి 17వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 17:8 చూడండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోసే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము అని యెహోషువతో చెప్పాడు. 10వ వచనం. యెహోషువ మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. తర్వాత మోసే అహరోను హూరు అని కనబడుతున్నారు చూడండి 10వ వచనంలో. మోసే అహరోను హూరు అనువారు ఎక్కడికి ఎక్కారు? కొండ మీదకి ఎక్కారు. కింద ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోషువ మాత్రమే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. యెహోషువ నువ్వు కింద యుద్ధం చేయి, మన వాళ్ళని తీసుకెళ్ళి, ఇగో నేను అహరోను హూరు కొండ మీదకి వెళ్తున్నాం. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 12వ వచనం లేదంటే 11. మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. 12. మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా
ఉండెను. అమ్మ మోసే చేతులు సాయంత్రం వరకు మోసారమ్మా. మామూలు విషయం కాదు. చిన్న బరువు మోయమని చెప్పండి మన వాళ్ళని. అలా పట్టుకుని కష్టం. మోసే చేతులు ఒక పక్క హూరు పట్టుకున్నాడు, ఒక పక్క అహరోను. ఎందుకంటే చేతులు దించాడు అనుకోండి మోసే, యుద్ధంలో ఓడిపోతున్నారు. చేతులు పైకెత్తడం అంటే ప్రార్థనకు సూచన. అందుకే 141 కీర్తన 2వ వచనంలో ఉంటుంది, నేను చేతులెత్తుట ధూపం, చేతులెత్తుట ప్రార్థన వలేన అంటాడు అక్కడ. 141 2వ వచనంలో ఉంటుంది, నేను చేతులెత్తుట ప్రార్థన అంటాడు. ఆలోచించండి, నిజంగా హూరు చేసిన పని దేవుడికి నచ్చిందండి. దేవుడికి నచ్చింది. అలా అనిపిస్తుంది నాకు. ఈ కుటుంబంలో ఎవరున్నారా అనిపిస్తే బ్యాక్గ్రౌండ్లో హూరు కనబడతాడు మనకి. అంటే హూరు నుంచి ఎవరు వచ్చారు? ఊరు ఏం చేశాడు మనకు రాయబడలే, కానీ బెసలేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో కనెక్ట్ అవుతారండి, ఎక్కడి నుంచో. ఈయన చేసిన పని మామూలు విషయం కాదు. ఆ రోజు ఇశ్రాయేలు గెలిచారు, సజీవులుగా ఉన్నారంటే ఒక పక్కన హూరు మోసే చేతులు పైకెత్తుతూ ఉన్నాడు. సాయంత్రం వరకు మోసాడు, అలా మోసాడు. దేవుడు చూశాడు అంటాను నేను. దేవుడు చూశాడు. అలాంటి వ్యక్తి మనవడికి ఒక అవకాశం ఇచ్చాడు. బెసలేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అన్నీ కూడా నిర్మాణం చేయడానికి. చూసారా? 31వ అధ్యాయం నిర్గమకాండం 3-5 వచనాలు చదువుదాం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములు సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అండర్లైన్ చేసుకుందాం. ఎలా చేశాడు దేవుడు వారిని? ఆత్మపూర్ణుడు అన్న మాట కనబడుతుంది. అంటే దేవుని పని చేసేటప్పుడు ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా, నేను దేవుని పని చేస్తున్నాను, అది ఏదైనా కావచ్చు. అది వాక్యం చెప్పడము, పాటలు నేర్పించడము, మందిరంలో చాపలెత్తడము, కుర్చీలు వేయడము, ఏదైనా తొడవడము, ఏదో ఒకటి చేసినా ఆత్మపూర్ణంగా చేస్తే ఆ పని అంగీకరించబడుతుంది. అందుకే బెసలేలు వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడంటే దేవుడు వీళ్ళని పరిపూర్ణ ఆత్మపూర్ణులుగా చేసి పనికి అప్పచెప్తున్నాడు. పరిపూర్ణ ఆత్మపూర్ణులుగా చేసి చదువుదాం. 6వ వచనం, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. ఎవరికి తోడు? బెసలేలికి తోడు. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయాలందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. రైట్. దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఒక్కసారి బెసలేలు బ్యాక్గ్రౌండ్ చదువుదాం అక్కడికి వెళ్ళి. అంటే ఏం లేదు, ఇక్కడ రాయబడిన మాట దినవృత్తాంతాల్లో ఉంది, మీకు తెలియజేద్దామని అక్కడ తీసుకెళ్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 20 చూడండి. 20, హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. అంటే ఇదంతా దినవృత్తాంతాల చరిత్ర అంతా కూడా హిస్టరీస్ ఉంటాయి. అంటే ఎవరికి పుట్టారు, వారి పిల్లలు ఎవరు, వారి చరిత్ర అంతా కూడా మనకి దినవృత్తాంతాల మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ హూరు ఊరిని కనెను. హూరు ఎవరిని కన్నాడు? ఊరు బెసలేలును కనెను. జస్ట్ వాళ్ళ యొక్క చరిత్ర తెలియడానికి ఆ మాట కోసం అక్కడికి వెళ్ళాం. మరలా 31వ అధ్యాయం 7 నుంచి చదువుతాను చూడండి. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠను. 10, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. ఇప్పుడు 11 వచనాల్లో చదివిస్తాను నేను. ఈ 11 వచనాల్లో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మనకు అర్థమైన మాట ఏంటంటే బెసలేలు నెంబర్ 1, నెంబర్ 2 అహోలియాబు. బెసలేలు ఎవరో తెలియజేస్తాం బ్యాక్గ్రౌండ్, అహోలియాబు ఏ గోత్రమో తెలుసుకున్నాం. బెసలేలు అనే పేరుకి అర్థం దేవుని నీడలో అన్నారు. అహోలియాబు అంటే తండ్రి గుడారము అన్నాడు. రైట్. ఇప్పుడు ఈ బెసలేలు అహోలియాబును దేవుడు ఎలా చేశాడని చదివారు? ఆత్మ పూర్ణుడు. క్రైస్తవులు కూడా ఎలా ఉండాలో తెలుసమ్మా? క్రైస్తవులు మనమే ఆత్మపూర్ణులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. వాళ్ళే కాదు, మనం కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలి అన్న మాట తెలియజేస్తాడండి. ఎఫెసీ 5:18 చూడండి. ఎఫెసీ 5:18లో మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే అన్నాడు చూడండి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి.
మద్యముతో మత్తులు అంటే నువ్వు ఏ రకమైన మత్తులో ఉండొద్దు. మత్తు పదార్థాల గురించి కాదు, కానీ మత్తు కాదు, లోక సంబంధమైన మత్తులు కాదు. ఎలా ఉండమన్నాడు? క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండుడి. అసలు ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? జనరల్గా అనుకున్న అర్థం ఏంటి? ఆత్మపూర్ణుడు అంటే కంప్లీట్గా ఆ వ్యక్తి దేనితో నింపబడినవాడు? ఆత్మతో నింపబడినవాడు. అంటే ఆత్మపూర్ణుడు లోక సంబంధమైన పనులు చేయడానికి ఇష్టపడ్డు, తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడ్డు. నా బ్రతుకు నా ఇష్టం అనడానికి చెప్పాను. ఉదయం మెసేజ్ చెప్పాను నేను పరిశుద్ధాత్ముడి గురించి. ఉదయం 5 గంటలకి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో మనలో ఆ కార్యక్రమాల గురించి ఉదయం మాట్లాడాను 5 గంటలకి. ఆత్మపూర్ణుడు కలిగిన వాడు నా ఇష్టం అని అండు. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను, నాకు నచ్చితే చేస్తాను, నచ్చితే మందిరానికి వస్తాను, లేకపోతే రాను. అలాంటి వ్యక్తి ఆత్మపూర్ణుడు కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమా 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇప్పుడు మనందరం ఎవరి చేత నడిపింపబడాలంటున్నాడమ్మా? నీలో నాలో ఏ రోజైతే నువ్వు బాప్తిజం పొందుకున్నావో, పాప క్షమాపణతో యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరాన్ని పొందుదురు. అపోస్తలుల కార్యాలు 2:38. పరిశుద్ధాత్మ పొందుకున్న నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా లేదా అనేది దేవుడికి నీకు అర్థమవుతుంది. నేను ఆత్మచేత నడిపింపబడితే నా బ్రతుకు, నా జీవితం కనబడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. అంటే దేవుని ఆత్మపూర్ణులుగా ఉండేవాడు. ఆత్మపూర్ణుడిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆత్మచేత నడిపింపబడాలి. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు నుంతురు అంటే మనసు పెడతారు అని అర్థం. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఇప్పుడు ఆత్మపూర్ణుడు అంటే ఎప్పుడు ప్రార్థన? బ్రదర్, ప్రార్థన ఎప్పుడండి? ఈరోజు లేదా? ప్రార్థన వాక్యం చదువుకోవడం లేదా ప్రార్థన వాక్యము సహవాసం కోరుకుంటాడండి ఎక్కువగా. అలాంటి వ్యక్తిత్వాలు ఉంటే ఆ వ్యక్తిత్వం నీకు దేవుడికే తెలియాలి. ఎందుకంటే మానవులుగా నా జీవితం మీకు తెలియదు, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ నేను ఎలా ఉన్నానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు. అలా ఆ వ్యక్తికి తెలుస్తుంది మనకి. నిజంగా శరీరానుసారిగా ఉన్నానా, ఆత్మానుసారిగా బ్రతుకుతున్నానా? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఇప్పుడు ఆత్మానుసారిగా ఆత్మపూర్ణుడిగా ఉండాలి అంటే, ఆత్మపూర్ణుడు క్రైస్తవుడు అయితే నిజంగా ఎలా ఉండాలంటే ఆత్మచేత నడిపింపబడాలి. నిన్ను ఆత్మ నడిపిస్తూ ఉంటే, ఆత్మ ఎప్పుడైనా తప్పుడు తావులో నడిపిస్తుందా? లేదు. కానీ నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఆత్మపూర్ణుడివి కాదు. ఆత్మ ఎప్పుడైనా బూతు మాటలు ఆడరా అంటదా? అండు. ఆత్మ ఎప్పుడు అండు. ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడు. చెడు చేయకుండా పాపం చేస్తున్నప్పుడు కూడా నిన్ను అసహించుకునే స్థాయికి తీసుకొస్తాడు. పాపము చూడకుండా, పాపము చేయకుండా, పాపం మాట్లాడకుండా అలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా నువ్వు ఆత్మపూర్ణుడివి. ఎవరు లేరు కదా, ఏ తప్పు చేద్దాం అని ఆలోచించేవాడు క్రైస్తవులైనా వాళ్ళ ఆత్మపూర్ణులు కాదనమాట. ఇప్పుడు బెసలేలు, అహోలియాబు ఎంత గొప్ప పనిలో ఉన్నారంటే దేవుని మందిరాన్ని కట్టే పనిలో ఉన్నారు. మరి దేవుని మందిరాన్ని కట్టే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆత్మపూర్ణుడిగా ఉండాలి. ఆత్మపూర్ణుడిగా ఉండకపోతే దేవుడు అసలు వీరిని ఏర్పాటు చేసుకోడు. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో ఏర్పాటు చేసుకోడు. అందుకే వీళ్ళిద్దరినీ ఆత్మపూర్ణులు అన్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో క్రైస్తవులుగా ఆత్మపూర్ణులై ఉండుడి అంటే ఎప్పుడూ పాపం చేయడానికి సాహసించకు. నువ్వు ఆత్మపూర్ణుడిగా ఆత్మచేత నడిపింపబడాలి అంటే దేవుని దృష్టిలో ఎప్పుడూ పాపాన్ని అసహించుకుంటూ, పాపం మాట్లాడకుండా, పాపం చూడకుండా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోగలిగితే నిజంగా నువ్వు ఆత్మపూర్ణుడివే. చదువుదాం. నిర్గమకాండం 31వ అధ్యాయం. ఇక్కడ కొన్ని ఉపకరణాల గురించి చెప్పాడు. అవి మీకు చెప్పాను. ఏంటంటున్నాం? దహన బలిపీఠము బయట ఉంటుంది, ప్రత్యక్ష గుడారం బయట. ఈ దహన బలిపీఠం నుంచి గంగాలము దాని పీట. లోపలికి వెళ్ళాక పైన బల్ల ఉంటుంది, కిందన దీపవృక్షం ఉంటుంది, పక్కన ధూపవేదిక ఉంటుంది. లోన అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సాక్ష్యపు మందసం ఉంటుంది. ఆ మందసం మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద కెరూబులు. ఇలా ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. అలా అవన్నీ చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడన్నారు? బెసలేలికి, అహోలియాబుకి. ఇది అంతా ఎవరికి చెప్తున్నారు? మోషేకి చెప్తున్నాడు. మోషే, నేను వీళ్ళని పిలిచాను, నువ్వు వారితోనే చేయించాలి.
అదేంటే ప్రభువా నా ఇష్టం అని మోషే అనకూడదు. అలా అనకుండా నువ్వు నాయకుడివే కాదన్ను, కానీ నువ్వు నాయకుడివైనా నీ అండర్లో ఆ పని జరగాలి, అది మాత్రం వీలే చేయాలి, ఇంకెవరూ చేయకూడదు, ఎందుకంటే నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే తండ్రి మోషే చక్కగా నడిపించాడు. ఇప్పుడు 3 రాశాను ఇక్కడ చూడండి, బోర్డు మీద కనబడుతుందా? ప్రత్యక్ష గుడారం ఎవరు కట్టారు? బెసలేలు, అహోలియాబు. ధర్మశాస్త్రంలో యెరూషలేము దేవాలయం సొలొమోను కాలంలో ఏం కట్టబడింది? యెరూషలేము దేవాలయం. దాన్ని ఎవరు కట్టారో తెలుసా? హీరాము అనే వ్యక్తి ఎక్కువ పనిచేసింది ఎవరు? ఇక్కడ మనకి పాత నిబంధన ప్రత్యక్ష గుడారం, కానీ మధ్యలో మనకి యెరూషలేము దేవాలయం ఎవరు కట్టారు? స్వర్ణ దేవాలయం సొలొమోను కట్టాడు కదా. ఆ సొలొమోను దేవాలయానికి ఎక్కువగా పనిచేసింది ఎవరు? హీరాము. చదువుదాం రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 13వ వచనం చూడండి. 13, 14. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13, 14. రాజైన సొలొమోను తూరు పట్టణంలోండి హీరామును పిలువనంపించెను. ఇది గుర్తుపెట్టుకోలే. అంటే క్రొత్త నిబంధనలో సొలొమోను మందిరాన్ని కట్టడానికి, దేవాలయం కట్టడానికి పిలిచినటువంటి పిలుపు, ఆ వ్యక్తి పేరు హీరాము. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. నఫ్తాలి గోత్రం ఎవరిదో తెలుసా? మళ్ళా నఫ్తాలి గోత్రం. రాహేలు దాసి ఎవరు? రాహేలు దాసి. బిల్హాకి 2 పిల్లలు, ఒకడు దాను, 2 నఫ్తాలి. దాను నఫ్తాలి ఎవరికి పుట్టారు? రాహేలు దాసి అయిన బిల్హాకు పుట్టాడు. చూసారా, ఇక్కడేమో అహోలియాబు ఏ గోత్రం? దాను గోత్రం. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో సొలొమోను కాలంలో మందిరాన్ని కట్టించబోతున్నప్పుడు ఎవరిని పిలిచాడు? హీరాము ఏ గోత్రం? నఫ్తాలి గోత్రం. చదువుదాం 14. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణివాడుగా ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలో బహు చమత్కారపు పనివాడై ఉండెను. ఒక పనివాడు. కాబట్టి ఎందుకు ఈ 2 తీసుకొచ్చానంటే, ప్రత్యక్ష గుడారం బెసలేలు, అహోలియాబు అయితే యెరూషలేము దేవాలయం కట్టింది దాదాపుగా ఎక్కువ శాతం హీరాము. తర్వాత ఇప్పుడు ఎవరు? క్రొత్త నిబంధనలో మన విశ్వాసులు ఏమవ్వాలి? అక్కడ మందిరాలు కాదు, ప్రత్యక్ష గుడారం ఒకప్పుడు, ఇక్కడేమో మందిరం. కానీ ఇక్కడ ఎవరు తెలుసమ్మా? మనమే. అదే ఇక్కడ శ్రేష్టమైంది. ఇప్పుడు నేను, మీరు, మనందరం ఒక్కొక్క రాయి. మందిరంలో మనందరం ఒక్కొక్క రాయి. అంటే విశ్వాసులే మందిరంగా కట్టబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1 పేతురు 2:5లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే మనందరం ఎవరమే? సజీవమైన రాళ్ళు. అంటే బతికున్న రాళ్ళు సజీవమే. కానీ మనల్ని ఎలా పోల్చాడంటే, నేను ఒక రాయి, సహోదరుడు, సహోదరి వాళ్ళందరూ ఒక్కొక్క రాయి. మనందరం కూడా ఒక కుటుంబముగా ఉండి ఒక్కొక్క రాయిగా కట్టబడ్డాం. ఇది కొత్త నిబంధన మందిరం. ఇక్కడ ఎవరో కడ్డాలు ఉండవు. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి బెసలేలు వచ్చారు, అహోలియాబు ఉన్నాడు. లేదు, సొలొమోను దేవాలయం కట్టడానికి హీరాము ఉన్నాడు. కానీ ఈరోజు ఎవరండి కట్టడానికంటే, ఈరోజు మందిరం అయితే కట్టాము, కానీ భౌతికమైన మందిరం గురించి దేవుడు అండగాని ఆత్మ సంబంధమైన మందిరం ఏది అంటే, నేను ఒక రాయిగా కట్టబడాలి. అందుకే చూడండి, మేస్త్రి పని చేసేటప్పుడు ఒక రాయి పెడతారు, ఒక ఇటుక బెడ్డ. ఇంకో ఇటుక బెడ్డ సెట్ అవ్వకపోతే దాన్ని కొడుతుంటాడు, చెక్కుతుంటాడు మేస్త్రి. చెక్కి దాన్ని సెట్ చేస్తాడు. మందిరంకి వచ్చిన నేను బాగానే ఉండొచ్చు, ఒక వ్యక్తి బాగోలేకపోతే కొన్నిసార్లు మనకి వాక్యపు ద్వారా దేవుడు చెక్కుతుంటాడు. నీ తప్పు నీకు తెలియజేస్తుంటాడు. అదే గద్దించడం అంటున్నాను. నీ తప్పులు నీకు తెలియజేసి దేవుడు చెక్కుతూ ఉంటాడు. ఆయన చెక్కుతూ ఉన్నప్పుడు ఆ చేతిలో ఒదిగిపోవాలి. మనం చెక్కయ్యా అనాలి. అంతేగాని దేవుడు మాట్లాడుతున్న సేవకుడి మీద కోపం పెట్టుకుంటారు. నా కోసమే మాట్లాడాడు బ్రదర్ ఈ రోజున, నీ కోసం మాట్లాడుతూ నాకేం వస్తుంది? ఎవరి మీద నాకు కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. కావాలని ఎవరి గురించో మాట్లాడే పరిస్థితి నాకెందుకు? దేవుడు చెక్కుతూ ఉంటాడని విషయం మీకు తెలియజేస్తున్నాను. చెక్కకపోతే ఆ ఇటుక అక్కడ సెట్ అవ్వదు. దానికోసం ఏ ఎడ్జ్ నుంచి కట్ చేయాలో చూస్తుంటాడు మేస్త్రి. దేవుడు కూడా
ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేటప్పుడు అందరిలోనూ లోపాలు ఉంటాయి. ఆ లోపాలు చెక్కుకుంటూ ఉంటే చెక్కేటట్టుగా నేను దేవుడికి అవకాశం ఇవ్వాలి. ఆ రాయి ఒదిగిపోవాలి. కుమ్మరి చేతిలో మట్టి ఒదిగిపోయినట్టుగా ఈ రాయి ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన రాయి మందిరం కూర్చున్నప్పుడు ఈరోజు దేవుడు నన్ను ఎలా చెక్కుతాడో హృదయపూర్వకంగా దేవుడికి నేను అప్పగించుకుంటాను. నా లోపాలు నాకు తెలుసు, నన్ను చెక్కయ్యా, నాలో ఉన్నటువంటి ఆ చెడుతనం చెక్కేసే, నా లోపాలు తీసేసే. అప్పుడు ఒక ఆత్మ సంబంధమైన కట్టడంగా నువ్వు కట్టబడతావు, లేదంటే కట్టబడమండి. ఎందుకు అంటున్నానంటే ఈ గుడారం వేరు, ఇది భౌతికమైనది, ఇది భౌతికమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. యేసు ప్రభు ద్వారా మన అందరం వచ్చామే, మనం భౌతికమైన వాళ్ళము కాదు. మా భౌతికమైన అక్క చెల్లెలుమా సొంత కాదు కదా, భౌతికం కాదు. మనది ఆత్మ సంబంధమైన బంధం. అంటే భౌతిక బంధం కన్నా ఇది ఎక్కువ అంటాను నేనైతే. రక్త సంబంధం, అది రక్త సంబంధమే, ఇది రక్త సంబంధమే. క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాం. అలాంటప్పుడు నేను కట్టబడాలి. ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది, చదువుదాం వెళ్ళి. ఎఫెస్సీ 2వ అధ్యాయం చూడండి. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అక్కడ కూడా ఇలా కట్టబడేటట్టుగా మాట్లాడుతాడు దేవుడు పౌలు గారి ద్వారా. ఎఫెస్సీ 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, మూలరాయి ఎవరు మూలరాయి క్రీస్తు ప్రభు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. 22, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. నేను కట్టబడిన రాయిని, మూలరాయి యేసు ప్రభు, అపోస్తలు వేసిన పునాది, వాక్య పునాది మీద నన్ను నేను కట్టుకోవాలి. సంఘానికి వచ్చిన అందరూ కూడా దేవునికి ఇష్టమైన రాయిలు అయితే కాదు. మరొకసారి, అందరూ దేవునికి ఇష్టమైన రాయిలుగా ఉండరు. ఎవరు దేవునికి ఇష్టమైన రాయి అంటే ఏ రాయి అయితే చెక్కుతూ ఉంటే ఒప్పుకుంటుందో. శిల్పానికి ఎన్ని దెబ్బలు పడతాయేమో? ఒక దెబ్బ. ఒక శిల్పం చెక్కాలి అంటే ఎన్ని రాతి దెబ్బలు తినాలో, ఎన్ని ఏమంటారు దాన్ని, శిల, దాంతో కొట్టేటప్పుడు, ఆ సుత్తుతోనో దేనితోనో కొట్టేటప్పుడు ఎన్ని దెబ్బలు పడతాయో అన్ని దెబ్బలు పడితే కానీ ఒక అందమైన రూపం రాదు. దేనికి? శిల్పానికి. శిల్పానికి అన్ని దెబ్బలు పడుతున్నాయి కాబట్టి నా మీద కూడా దేవుడు ఎన్నో దెబ్బలు కొట్టాలని కోరుకుంటాను నేనైతే. ఎన్నో గుచ్చాలి, ఎన్నో మాటలు గుచ్చాలి. అలా గుచ్చుతూ ఉంటే, కొడుతూ చెక్కుతూ ఉంటే ఒక అందమైన రూపం వస్తుంది ఒక రోజున ఆ క్రైస్తవుడికి. అందుకే క్రైస్తవులుగా, విశ్వాసులుగా, కొత్త నిబంధన సంబంధులుగా మనమే సజీవమైన రాళ్ళులాగా కట్టబడాలి. అందుకే ఒక రాయికి మరొక రాయికి పడదు అనకూడదు, పడేటట్టుగా నువ్వు చేసుకోవాలి. ఈ రాయి ఇంకొక రాయికి పడదు అనకూడదు. ఎందుకంటే మనలో ఉన్న రాళ్ళు ఏంటంటే చెక్కుకుంటూ ఉండాలి, లోపాలు సరిచేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆ రోజు ఉన్నప్పుడు ఈ రోజు వింటానా చెప్పండి? అలా ఉండకూడదు మన జీవితాలు. మనందరం సజీవమైన రాళ్ళు అంటే ఎప్పుడు దేవుని వాక్యపు వెలుగులో దేవుడు చెక్కుతూ ఉంటాడు వాక్యం ద్వారా. నేను ఆ చెక్కుడు రాయిగా నేను మారాలి. అప్పుడు నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతావు. ఇది మొదటి 11 వచనాల్లో ఉన్న సందర్భం. నెంబర్ 2, విశ్రాంతి దినమును ఆచరించటను గూర్చి 31వ అధ్యాయం ఒకసారి 12 నుంచి 17 చదువుదాం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ఆచరింపవలని అండర్లైన్ చేయండి అమ్మా. విశ్రాంతి దినమును ఏం చేయాలి? ఆచరింపవలెను. తర్వాత, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతు. ఇక్కడ ఒక మాట రాశాను చూడండి. ఇశ్రాయేలీలు దేవుడు ఎన్నుకొని ఒక నిబంధన చేశాడా చేయలేదా చెప్పండి మీరు? ఏ నిబంధన చేశాడు? ధర్మశాస్త్రం. దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ధర్మశాస్త్రం. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకొని ఒక నిబంధన చేశాడు కదా, ఆ నిబంధనలో ఉండేటట్టుగా జ్ఞాపకం చేసేది ఏదో తెలుసా? విశ్రాంతి దినమే. అరే మీరు విశ్రాంతి దినం పాటించాలరా. ఇది ఎప్పుడైనా గుర్తు చేస్తుందంటే దేవుడికి ఇశ్రాయేలుకి మధ్య నిబంధన జ్ఞాపకం చేస్తుంది. ఆ నిబంధన ఏం చేస్తుందంటే విశ్రాంతి దినం ఎప్పుడు మర్చిపోకూడదు. జీవితంలో ప్రాణం పోయిన విశ్రాంతి దినం ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఖచ్చితంగా 7వ రోజు మీరు పాటించాలి. 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినం. అది దేవుడికి మనకి కూడా. దేవుడు ఎన్ని రోజులు పనిచేశారు? ఆదికాండం మొట్టమొదటి సృష్టి 6 రోజులు పనిచేశాడు. 7వ రోజు దేవుడు విశ్రమించాడు. అది విశ్రాంతి దినంగా దేవుడు ఎంచాడు. ఏ రోజైతే దేవుడు ఎంచాడో ఆ రోజు నుండి ఇశ్రాయేలుతో దేవుడు ఒక నిబంధన చేసుకుని మీరు ఎప్పుడు విశ్రాంతి దినము ఆచరించాలి. ఎప్పుడు? నిర్గమకాండం 20వ అధ్యాయం.
ఒకసారి చదువుకున్నాం, ఒకసారి వెళ్ళి జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం 8వ వచనం. ఇది ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. చూడండి 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకో అన్నాడంటే ఇంపార్టెంటా కాదా? జ్ఞాపకం ఉంచుకోండి అని కొంతసారి చెప్తుంటారు. జ్ఞాపకం ఉంచు, ఎట్టి పరిస్థితి అంటే మర్చిపోవద్దు, మీ జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకో. ఇది దేవుడు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి? ఇశ్రాయేలు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి? ప్రశ్న. జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు అన్నాడు, అసలు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలయ్యా? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలో అక్కడ సొల్యూషన్ ఉంటుంది. అక్కడ ద్వితీయోపదేశకాండము 5:15 చూడండి. 5:15. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకునుము. అందుచేత విశ్రాంతి దినము ఆచరింపవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను అన్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు విశ్రాంతి దినం గురించి? మీరందరూ ఐగుప్తులు ఎన్ని పాటలు పడ్డారని, ఇశ్రాయేలు ఎంత దుఃఖపడ్డారో, ఏడ్చారు. ఆ శ్రమల కొలిమిలో ఎప్పుడైతే ఆ ఫరో ఇబ్బంది పెడుతున్నాడో నలిగిపోయారు. అంత నలిగిపోతే దేవుడు చూశాడు, నా ప్రజల్ని కాపాడాలనుకున్నాడు. మీరు ఆలోచించండి, నలిగిపోతున్నటువంటి తన ప్రజలు నిట్టూర్పులు విడిస్తూ అసలు ఏడుపు కూడా రావట్లేదు, ఇంకా కుయ్యో మొర్రో అంటున్నారు, అంత ఏడుపు, అంత దుఃఖంలో ఉన్న నా ప్రజలను కాపాడి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను కదా, మీరెప్పుడు మీ జీవితంలో విశ్రాంతి దినమును మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదంటే మిమ్మల్ని ఏ స్థితిలోంచి తీసుకొచ్చానో మీరు జ్ఞాపకం ఉండాలి. అందుకే అన్నాను, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకొని ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి? జ్ఞాపకం రావాలి అంటే ఎప్పుడు వారు ఏది మర్చిపోకూడదు? విశ్రాంతి దినము. ఎప్పుడైతే విశ్రాంతి దినం మర్చిపోయాడో ఆ వ్యక్తి దేవునితో నిబంధన మర్చిపోయాడని అర్థం. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తాను నేను. ఏ రోజైతే ఆదివారం ప్రభుబలు తీసుకోవడం మర్చిపోయారో ఎవరైతే, ఆ వ్యక్తి దేవునితో నిబంధన మర్చిపోయాడు అంటాను నేను కొత్త నిబంధనలో. నిజం. పాత నిబంధనలోనే అంత జాగ్రత్తగా దేవుడు తీసుకుంటే క్రొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమండి. చాలాసార్లు చెప్పాను నిర్గమకాండం చెప్తున్నప్పుడు. చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేవుడు విశ్రాంతి దినం ఆచరించకపోతే మీతో నేను చేసిన నిబంధన మీరు మర్చిపోయారు అన్నాడు. మరి కొత్త నిబంధన ఎవరి రక్తంతో చేశారు? యేసుప్రభు రక్తంతో చేసిన కొత్త నిబంధన. ఈరోజు ఎవరైనా రొట్టె ద్రాక్షరసం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారంటే దేవుడు అంటాడు, నాతో నువ్వు నిబంధన చేసావా? నిబంధన చేసావు కానీ నువ్వు రావు. కానీ నిబంధన నువ్వు జ్ఞాపకం చేస్తుంటుంది ఎప్పుడు కూడా. ప్రభు వల్ల, ప్రభు యొక్క ఆరాధన ఎప్పుడు మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. ఆరాధన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే ఎప్పుడు కూడా దేవునితో నిబంధన జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు అంటే ఆదివారమే. ఆదివారం నుంచి మరలా ఆదివారం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో చచ్చిపోతే తప్ప, మరొకసారి బెడ్ మీద ఉంటే తప్ప నేను రాలేనయ్యా అనుకుని తీర్మానం చేసుకోవాలి. మీరైనా నేనైనా. నేను బెడ్ మీద రాలేని పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో ఉంటే తప్ప, లేదా ఈ భూమి నుంచి నేను చచ్చిపోతే తప్ప నేను తీసుకోను. అంతే. ఆ రెండు దేవునికి రెండు తీర్మానం చేసుకుంటాను ఎప్పుడు నేను. నిజం. నేను చచ్చిపోతే తీసుకోలేను, అపస్మారక స్థితిలో ఎక్కడైనా బెడ్ మీద ఉంటే నేను తీసుకోలేను. మిగతా సమయంలో ఎప్పుడు నీ ప్రభు వల్ల మాననయ్యా. ఎందుకు అంటే అది నీకు నాకు నిబంధన. ఎప్పుడు అది నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అది మర్చిపోయావా? నువ్వు దేవుడితో చేసిన నిబంధన మర్చిపోయావు. మరి బ్యాప్టిజం తీసుకున్నారు కదా, ఉందండి బ్యాప్టిజం, మునిగిసి వచ్చేసారు. అందుకే చాలామందికి అది ప్రాముఖ్యం అనిపించదు. పాత నిబంధనలోనే విశ్రాంతి దినం కోసం అంత జాగ్రత్తలు తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు క్రొత్త నిబంధనలో మనం తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. దయచేసి. నెంబర్ 2, విశ్రాంతి దినమని ఏం చేయకూడదు? ఆచరించలైపోయింది. నెంబర్ 2, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహమ్యా గ్రంథం, నెహమ్యా 13వ అధ్యాయం, చివరి అధ్యాయం చూడండి. 13, 17, 17, 18 చదువుదాం. నెహమ్యా 13వ అధ్యాయం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి అంటే నెహమ్యా ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? ఇదే కార్యం అది అంటే మంచిదా చెడ్డదా? దుష్కార్యం అంటే ఏది చెడ్డ కార్యం దేవుని దృష్టికి? ఎవరైతే విశ్రాంతి దినం మానేసి తిరుగుతున్నారో అది దేవుని దృష్టికి ఎలాంటి కార్యమట? దుష్కార్యం. ఆ రోజు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు అన్నాడు. ఈరోజు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి
పర్లేదులే అనుకుంటున్నారు కాబట్టి అది మీకు దుష్కార్యంగా కనబడడం లేదు అంతే. ఆ రోజు విశ్రాంతి దినాన్నే దేవుడు దుష్కార్యంగా చూశాడంటే ఈరోజు ప్రభు దినాన్ని చూడడు. నువ్వు మానేస్తే చూస్తాడు. ఏ పరిస్థితుల్లో మానేసావు అది ప్రాముఖ్యం. ఆ పరిస్థితులను బట్టి చూస్తాడు దేవుడు. అంతేగాని ఫంక్షన్స్ ఉన్నాయనో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇంట్లో వంట వండుకోవాలని మానేస్తున్నాడు కొంతమంది. ఎంత దౌర్భాగ్యం చూడండి. వంట చేసుకో, అది లేకపోతే ఏది ఉంటే అది తింటాం. దానికోసం కూడా చేసుకుని అంటే ఇప్పుడు ఆరాధనకి మిస్ అవ్వకూడదు, లేట్ అవ్వకూడదమ్మా. మీరు ఏదైనా తర్వాత చేసుకుని తినలేమేంటి, తింటాం. అంటే కొంతమంది గురించి చెప్తున్నాను. అలాంటి పనులు చేసేవాళ్ళు ఎప్పుడు విశ్రాంతిని నిర్లక్ష్య పెడితే దేవుడు తన దృష్టికి ఎలా చూశాడట, దుష్కార్యం అన్నాడు. మరి ప్రభు వల్ల మానేసిన వాళ్ళని ఎలా చూస్తాడు దేవుడు? అంతకన్నా ఘోరంగా చూస్తాడు. అదే దుష్కార్యం అయితే ఇది ఇంకా దుష్కార్యం చేసిన వాడితో సమానం. మీరు ఆలోచించండి. 18వ వచనం, అక్కడే 18వ వచనం. మీ పితరులను ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపము మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. సో ఓవరాల్గా ఏం చేశారండి? విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు. నెంబర్ 2. నెంబర్ 3, విశ్రాంతి దినమును ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా మాట్లాడతారు ఇక్కడ. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 56:2 చూడండి. 2, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు. అమ్మ ఏమర్థమవుతుంది? అనుసరించేవాడు దాన్ని ఏం చేసేవాడు? పవిత్రపరుస్తున్నాడు. అనుసరించిన వాడు అపవిత్రపరుస్తున్నాడు. మరొకసారి 56:2, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు. 6వ వచనం. 6వ వచనం నాన్న, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు అన్నాడు. అంటే విశ్రాంతి దినమును ఆచరించేవాడు పవిత్రుడు, విశ్రాంతి దినమును ఆచరించినవాడు పాటించినవాడు అపవిత్రుడు. అపవిత్రుడు చూసారా? మనం అనుకుంటాం అపవిత్ర దొంగతనం చేస్తేనే అపవిత్రత, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనా, ఒక పురుషుడితో తప్పు చేస్తేనా? అంత పెద్ద తప్పులు చేయకపోవచ్చు, కానీ ప్రభు వల్ల నువ్వు తీసుకోకపోతే ఆ రోజు ఆ దినాన్ని ఏం చేసినట్టు తెలుసమ్మా? అపవిత్రపరచినట్లు. అది దేవుని భావన, దేవుని కోణంలో, దేవుని దృష్టిలో. ఇటు విశ్రాంతి దినము అనుసరించకపోతే, ఆచరించకపోతే అపవిత్రపరిచేట ఖచ్చితంగా 100% దేవుని మాటలు చెప్తున్నాయి. చివరిగా విశ్రాంతి దినము ఇశ్రాయేలుకి వాళ్ళకి లేదా ఇశ్రాయేలుకి దేవుడికి ఎలా ఉండేది? సూచన అన్నాడు. అమ్మ సూచన అంటే అర్థం ఏంటి? గుర్తు. ఇశ్రాయేలుకి దేవుడికి గుర్తు ఏంటంటే మధ్యలో విశ్రాంతి దినమే గుర్తు. విశ్రాంతి దినం పాటిస్తే మీరు నా ప్రజలు అంటాడు, పాటించకపోతే మీరెవరో అంటాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. 20:20 యెహెజ్కేలు 20:20. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచన. ఇప్పుడు దేవుడు కూడా యేసు ప్రభుకి మనకి మధ్య నిబంధన చేశాడు. దేవుడి నిబంధన చేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రభు వల్ల దేవుడికి నాకు సూచన. అదే నాకు గుర్తు. నేను నిబంధనలో ఉన్నాను అంటే ప్రభు వల్ల చెయ్యాలి ఖచ్చితంగా. అది మానకూడదు ఎప్పుడు కూడా. భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా మీ జీవితంలో మీరు స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలు బాగుంటారండి. మరొకసారి చెప్తున్నాను, నేను బాగోలేదనుకోండి ఆడు ఆరాధనకు రాడు. నా బ్రతికే తిన్నగా లేదనుకోండి ఆడు పాటించడు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తుంటారు, నన్ను అబ్జర్వ్ చేస్తుంటాడు, నా పరిశీలిస్తుంటాడు. మా నాన్న ఏంట్రా ఇలా చేశాడు అన్న భావన తప్పుడుగా ఆడి దృష్టిలో ఎప్పుడూ రాకూడదు, ఎప్పుడు పడకూడదండి. మా నాన్న ఇలా ఉంటాడు ఎప్పుడు, మీ నాన్న ఆ స్థాయిలో. మా నాన్న అంటే ప్రార్థన, మా నాన్న అంటే వాక్యం, మా నాన్న అంటే దేవుని మందిరంలో ఎప్పుడు పనిచేస్తాడు. అప్పుడు నేను కూడా చేయాలనే భావనకు వస్తారు పిల్లలు కూడా. కాబట్టి సూచన అన్నాడు విశ్రాంతి దినాన్ని. ఉదాహరణ చెప్తాను ఇక్కడ. మీ అందరూ చాలాసార్లు విన్నారు ఇది. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి విశ్రాంతి దినం పాటించకుండా కట్టెలు ఏరుకుంటుంటాడు వెళ్ళి. ఎవరు? యూదులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కట్టెలు ఏరుకుంటుంటాడు. చూడండి సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. అంటే విశ్రాంతి దినం పని చేయొచ్చా? పని చేయకూడదా? పాత నిబంధనలో
అసలు ఒక పని కూడా చేయకూడదమ్మా. అది కంప్లీట్‌గా ఏడో రోజు విశ్రాంతి దినం అన్నాడు దేవుడు. ఆ రోజు మీ కుమారుడే గాని, మీ కుమార్తె గాని, ఆఖరికి మీ ఇంట్లో పని చేసుకున్నోళ్ళు గాని, ఏ పని ఎవ్వరు చేయకూడదు. ఇప్పుడు చేసుకోవచ్చా? మీరని అడిగారనుకోండి, ఇప్పుడు చేసుకోవచ్చు. ఆరాధన చూసుకొని మధ్యాహ్నం వెళ్లి మీరు దుకాణం ఓపెన్ చేసుకోవచ్చు. మానేసి కాదు. మానేసి వెళ్ళిపోతారు కొంతమంది. చేసుకున్న తర్వాత మీ ఇష్టం. పాత నిబంధనలో అయితే ఆ పని కూడా లేదు. చూడండి, విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోసే వద్దకు, అహరోను వద్దకు, సర్వ సమాజం వద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనుక వాడిని కావలిలో ఉంచిరి. అయ్యా ఇలాంటి ఏం చేయాలి? మనకు ప్రస్తుతానికి తెలియదు ఏం చేయాలో. మోసే దగ్గరికి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం అడుగుదాం. ధర్మశాస్త్రం ఏం చెప్తా చేయాలి. ఇప్పుడు మోసే దగ్గరికి, అహరోను దగ్గరికి, సమాజం దగ్గరికి తీసుకొచ్చారట. అయ్యా ఇగో ఈడేం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఏం పాపం చేశాడా? ఎవరినైనా కొట్టాడా? లేదు. తిట్టాడా? ఎవరిదైనా లాక్కున్నాడా? లేదు. మరి ఏం చేశాడు? విశ్రాంతి దినం రోజు కట్టెలు ఏరుకుంటున్నాడు. వాస్తవాన్ని చూస్తే పెద్ద తప్పు అనిపించట్లేదు మనకి. ఏంటి విశ్రాంతి దినం కట్టెలు ఏరుకోవడానికి ఏముంది? ఏరుకోవచ్చు కదా అనిపిస్తుంది మనకి. చూడండి 34, 35. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను. అయ్యా కట్టెలేరుకోవడానికి మరణశిక్ష? దేవుడు చెప్తున్న మాట ఇది. యెహోవా దేవుడేం ఆ మనుషుడు చంపేసేయండి, మరణశిక్ష. చూసారమ్మా, మనకి ఈ మాట చదువుతున్నప్పుడు దీన్నే కొంతమంది ఏంటి మీ దేవుడు కనికరం లేనోడు, మీ దేవుడు కనికర సంపన్నుడు అంటారు, దయామయుడు, కరుణామయుడు ఎన్నో చెప్తారు కదా. మరి ఇదేంటి? ఆ రోజు ఏదో పొరపాటు కట్టెలేరుకున్నాడు. పొరపాటు కాదు, ఇశ్రాయేలుకి ఒక నిబంధన ఉంది. ఏంటి ఆ నిబంధన అంటే ఆల్రెడీ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో అని, ఆ రోజు ఏ పని చెయ్యొద్దు అని నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? సంఖ్యాకాండంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఏ స్థాయికి వెళ్ళినా దేవుడిచ్చిన ఆజ్ఞను ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోయి కట్టెలేరుతున్నాడు కాబట్టి నిర్లక్ష్యం అయితే ప్రజల్లో నుంచి ఏమవుతారు ఆ వ్యక్తి? కొట్టి చదువుదాం కిందకి. సర్వ సమాజము పాలెం వెలుపుల రాళ్లతో వాడిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపులకు వాడిని తీసుకుని పోయి రాళ్లతో వాడిని చావగొట్టెను. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎంతమంది ఆరాధనకు వస్తారు? అందరూ వస్తారు. వెరీ గుడ్, బాగా చెప్పింది. అందరూ వస్తారు. ఎందుకు? రాళ్లతో చావగొట్టబడే పరిస్థితి ఇప్పుడు ఉంటే భయం వేసి వస్తాం. కనీసం సంఘంలో ఎవరైతే రాలేదో వారిని సంఘస్థులు అందరూ రాళ్లతో కొట్టి చంపేయండి అన్నారు అనుకోండి, అందరం వస్తాం, ఇక్కడే కూర్చుంటాం. ఇప్పుడు ఆ కట్టడి లేదు కనుక దేవుడు కనికరించి మన జీవితంలో హృదయపూర్వకంగా ఆత్మ సంబంధంగా మనకే నిర్ణయం ఇచ్చేసాడండి దేవుడు. మీ ఇష్టం, మీరు చేస్తే ఇలా ఉంటుంది, రాకపోతే మీ కష్టం. రైట్. ఆ రోజు విశ్రాంతి దినము. ఇప్పుడు ఏమంటామమ్మా? ఇప్పుడు ఏ దినం ఇది? అందుకే చాలామంది ఇంట్లోకి వస్తున్నారు కదా, చూసుకోండి. అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, చెల్లెళ్ళు అమ్మాయి తిరుగుతుంది, చాలామంది వస్తున్నారట. విశ్రాంతి దినం ఇది మనకు కాదు, ఇది గ్రంథం తెలియనోడు మాట్లాడుతున్నారు అలాగా. విశ్రాంతి దినం నీకు కాదు తల్లి, విశ్రాంతి దినము నీకు కాదు. ఈరోజు నువ్వు ప్రభు దినము చేయాలి. అది ఆదివారం మాత్రమే. ప్రభు పునరుత్థానం తిరిగి లేచిన దినం, 3వ రోజు లేచిన దినం. ఆ పునరుత్థానం దినం ప్రభు దినం. ఆ రోజు విశ్రాంతి దినం శనివారం, ఈరోజు ప్రభు దినం ఆదివారం. తల్లి, ఆ తల్లి కోసం చెప్తున్నాను. ఎందుకంటే విశ్రాంతి దినం ఆచరించడానికి నువ్వేమో ఇశ్రాయేలు కాదు, నువ్వు కొత్త నిబంధన సంబంధులుగా. విశ్రాంతి దినం నీకు కాదు, నీకోసం రాయించబడలే. ఒకవేళ నువ్వు ఇంకా పాటిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే గ్రంథం నీకు తెలియదని అర్థం. గ్రంథాన్ని ఎలా విభజించాలో నీకు అర్థం కావలేదు చెల్లి, అర్థం కాలేదు. కాబట్టి ఒక్కసారి మన జీవితంలో విశ్రాంతి దినమును ఈరోజు లేదా ప్రభు దినమును నేను ఎలా భావిస్తున్నాను చదువుతాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 31కి వెళ్ళిపోతాం అందరూ. నిర్గమకాండం 14 వచనం చూడండి అమ్మ. 14 నిర్గమకాండం 31:14. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చు, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడు తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినము ఆచరింపాలి. అది నిత్య నిబంధన. చూసారా మా నిబంధన అంటే అర్థం ఏంటమ్మా? నిబంధన చెప్పండి అమ్మా. నిబంధన అంటే ఒప్పందం, అంగీకారం. అంతేకా? అవునా కదా? నిబంధన అంటే అంగీకారం, ఒప్పందం చేసుకున్నాం. భార్యాభర్తలు కూడా నిబంధన చేసుకుంటారు పెళ్ళిలో. నువ్వు తప్ప ఇంకెవరిని నేను చూడను అంటాడు ఈడు.
మళ్ళీ ఎవరినో చూస్తుంటాడు. కొంతమంది, అందరి గురించి కాదు నా ఉద్దేశం. నువ్వు తప్ప అది నిబంధన, అది నిబంధన కాదు. అందుకే భార్యాభర్తల నిబంధన అది. నా భార్యను తప్ప లేదా నా భర్తను తప్ప వేరొక పురుషుడు, అది నిబంధన, భార్యాభర్తల నిబంధన. ఈరోజు దేవుడు చెప్పిన నిబంధన ఏంటి? ఈరోజు దేవుడు చెప్పిన నిబంధన, విశ్రాంతి దినము మీరు ఖచ్చితంగా ఆచరించాలి. అది గనక మర్చిపోతే దేవుణ్ణే మర్చిపోయినట్టు. అవునమ్మా? వేరొక స్త్రీ మీద నేను చెయ్యేసాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, వేరొక స్త్రీ మీద చెయ్యేసానంటే నా భార్యని నేను మర్చిపోయినట్టే, అంతే. తుచ్చమైన అలాంటి నా భార్యను నేను ఎవరితో నిబంధన చేసుకుని అది మర్చిపోయినట్టే. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరికైనా వర్తిస్తుంది. నిబంధన ఒకసారి చేసుకున్నామా దాన్ని కట్టుబడి బ్రతకాలి చచ్చిపోయినంత వరకు కూడా. క్రైస్తవులుగా మనం దేవునితో నిబంధన చేసుకున్నావా, ఎప్పుడు కూడా ఆ నిబంధనల నుంచి నువ్వు తొలగిపోకూడదు. అది ఖచ్చితంగా మనం పాటించి తీరాలి మన బ్రతుకుల్లో. అలా ఉండడానికి మనం ఇష్టపడితే దేవుడు మీ జీవితాలను ఇష్టపడతాడు నిజంగా. రైట్, చివరికి వచ్చేద్దాం అమ్మా. 18వ వచనం చూడండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను ఎవరికిచ్చాను? మోషేకి ఇచ్చాడు. కాబట్టి చివరి వచనం ఏమి ఉండదు, ఒకే వచనం. దేవుడు 2 రాతి పలకలు మోషేకి ఇచ్చుటను గూర్చి అన్నాము. అంటే దేవుడు కొండ మీదకి పిలిచాడు. మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. ఎంత కష్టమో. 40 రోజులు అయిన తర్వాత మోషేకి 2 రాతి పలకలు, దేవుడు చేతి వ్రేలుతో రాసిన రాతి పలకలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే 40 రోజుల తర్వాత కొండ మీద నుంచి కిందకు వస్తున్నాడు, కిందకి వెళ్ళమన్నాడు. ఆ 2 రాతి పలకలు చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం, చివరిగా ద్వితీయోపదేశకాండం, లేదంటే నిర్గమకాండం 24వ అధ్యాయం ఒక వచనం అమ్మ. నిర్గమకాండం 24వ అధ్యాయం 12లో జ్ఞాపకం చేశాడు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను వచనాన్ని. ఆల్రెడీ 24వ అధ్యాయం మనకు అయిపోయింది. 24వ అధ్యాయం 12 చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. అమ్మ, ఇస్తానని ఎప్పుడు చెప్పాడు దేవుడు? 24లో చెప్పాడు. ఇప్పుడు ఇస్తున్నాడు 31లో. అది 18వ వచనం ముగింపు. అంటే ఇది ఇంకా ఇవ్వలే. 24వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడు? నువ్వు కొండ మీదకి రావాలి మోషే, నేను నీకు ఇగో ఈ ఆజ్ఞలు, ఈ రాతి పలకలు నీకు ఇస్తాను అని 24లో చెప్పాడు. 31వ అధ్యాయం 18వ వచనంలో మోషే పైకి వెళ్ళాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం చివరి మాట ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10, 11 చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10, 11. అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. 11. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు. అంటే ఎన్ని రోజులు? 40 డేస్. ఎందుకంటే పగలు రాత్రి ఒక రోజులో ఏముంటాయమ్మా? పగలు రాత్రి ఒక రోజు. ఇప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు అంటే ఎన్ని రోజులు? 40 రోజులు. గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. కాబట్టి దేవుడు తన స్వహస్తాలతో వ్రేలుతో రాయబడినటువంటి 2 రాతి పలకలు, అవి 2 రాసి దేవుడు మోషేకి ఇచ్చాడు. 40 రోజులు పైన ఉన్నాడు మోషే. కొండ మీదకి వెళ్ళిన మోషే అక్కడ ఏమయ్యాడో తెలియక 32వ అధ్యాయం అసలు నిర్గమకాండంకే టర్నింగ్ పాయింట్. చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం 32. అసలు విగ్రహారాధన రావడానికి కారణం అక్కడి నుంచే ప్రారంభం. అందుకే నిర్గమకాండం అధ్యాయాలన్నిటిలో ప్రాముఖ్యమైనది 32. ఈ 32 టర్నింగ్ పాయింట్ ఎవరికి? ఇశ్రాయేలు జీవితంలో. వాళ్ళు పొరపాటు చేసింది ఇక్కడే, దూడలు చేసుకుంది ఇక్కడే. ఎందుకు అంటే 40 రోజులు మోషే అన్నవాడు ఏమయ్యాడో తెలీదు, మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు కొండ మీదకి వస్తావు, ఎవరిని తీసుకురావద్దు, నువ్వు ఒక్కడవే రావాలి. కానీ మోషే కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయింది? 40 రోజుల తర్వాత ఆ 2 రాతి పలకలు తీసుకుని కిందకు వస్తుంటే ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు మోషే. అది 32వ అధ్యాయంలో చూద్దాం. చూసి గుండె పగిలిపోద్దు మోషేకి. ఆ 2 రాతి పలకలు ఏ మాటలైతే దేవుడు తీసుకొస్తున్నాడు, దేవుడిచ్చాడో ఆ మాటలు తీసుకొచ్చి ఇశ్రాయేలుకి చెప్దాము, వాళ్ళు బ్రతుకులు మార్చుకుంటారు అని అనుకున్నాడు మోషే. వచ్చేసరికి చేయరని పనంతా చేసేసారు కింద ఇశ్రాయేలు. అందుకే రాతి పలకలు అంటే ఏంటమ్మది? దేవుని వాక్యం. మీకు గుర్తుందమ్మా, మందసంలో 3 వస్తువులు ఉంటాయి. నెంబర్ 1
చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా గల పాత్ర, 3 నిబంధన పలకలు. అదే దేవుడిచ్చిన పలకలు, ఆజ్ఞలు, దేవుని వాక్యం. ఈరోజు మన చేతుల్లో 66 పుస్తకాలు గల ఈ బైబిలే. కాబట్టి ఏ ఆజ్ఞలైతే ఇద్దామని వచ్చాడో అదంతా కూడా ఇశ్రాయేలు బూడిదలో పోసిన పన్నీరా పాడు చేసేసారు. మోషే ఆ 2 ఆజ్ఞలు పడేస్తాడు అక్కడ, గుండె పగిలిపోద్ది. అలాంటి భయంకరమైన సంఘటన ఇశ్రాయేల్ కిందన విగ్రహారాధన చేస్తూ ఉంటారు. చూసి తట్టుకోలేకపోతాడు. దేవునికే కోపం వస్తుంది. దేవుని చిత్తమైతే 32వ అధ్యాయం వచ్చే వారం మనం చూడడానికి ఇష్టపడదాం. ఓపికతో మీ అందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.